మత్తులో చిత్తవుతున్న ఈనాటి యువత. అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ యువత మరి మత్తు వైపు పరిగెత్తుతున్నారు? మొట్టమొదటిగా సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ ఈ అడాలసెంట్ వయసులో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అవ్వదు అప్పుడే, ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు. అందుకని వాళ్ళకు ఇంపల్స్ కంట్రోల్ కానీ, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, డెసిషన్ మేకింగ్ కానీ ఈ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని వాళ్ళు తొందరగా దేనికైనా అలవాటు పడిపోతూ ఉంటారు. అంటే అడాలసెన్స్లో వాళ్ళ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవ్వలేదు, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఈ విషయాన్ని గమనించాలి. సరైన పదంలో వాళ్ళని పెట్టే బాధ్యత పక్కన ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి మొదటి. ఇంకా పియర్ ప్రెషర్ అంటాం. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటారో, లేదా మందు తాగుతూ ఉంటారు, లేదా డ్రగ్స్ తీసుకుంటారు, అట్లాంటప్పుడు ఆ ఫ్రెండ్స్ యొక్క ప్రెషర్లో పడిపోయి కూడా వీళ్ళు టేస్ట్ చేయాలని, కొన్నిసార్లు క్యూరియాసిటీతో, కొన్నిసార్లు రిస్క్ టేకింగ్ బిహేవియర్తో, కొన్నిసార్లు లేదా తీసుకోకపోతే ఆడ్ మ్యాన్ అవుట్ అయిపోతానేమో అనే భయంతో కొన్నిసార్లు అడిక్షన్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ వయసులో వచ్చే మానసిక సమస్యలు, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటి మానసిక సమస్యలకు సరైన థెరపీ కానీ, కౌన్సిలింగ్ కానీ ఇవ్వలేకపోవడము, అందించలేకపోవడం వల్ల, విద్యా సంస్థల్లో కౌన్సిలర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఈ డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. అంటే ఆ మత్తులో వాళ్ళు ఆ సమస్యల నుంచి, ఆ మానసిక సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అంతేకాకుండా ఫ్యామిలీ డైనమిక్స్ అంటాం. అంటే తల్లిదండ్రులు అడిక్ట్ అయి ఉండడము, తల్లిదండ్రులు కొట్లాడుకోవడము, ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడము, సో ఆ మానసికంగా ఒక ప్రశాంతత ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఇలా బయటికి వచ్చి ఒక ప్లెజర్ కోసము ముందుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళకు ఎలా ఒత్తిడిని తట్టుకోవాలో వాళ్ళకు తెలియదు. సో దీన్ని ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ కోపింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఇది ఈజీగా అయిపోతుంది అనమాట. తొందరగా వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. చాలా ఏమంటారు, ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళకు, ఒక ఫీల్ గుడ్ అంటాం, అది వస్తుంది కాబట్టి దాని వైపు పరిగెత్తూ ఉంటారు. ఇంకొకటి, డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఫీల్ గుడ్ హార్మోన్. సో ఆ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకు తొందరగా క్విక్గా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, ఒక ఫీల్ గుడ్ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది, వాళ్ళు గోల్ డైరెక్టెడ్గా ఉండగలుగుతారు. అందుకని ఏంటంటే టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం, టెంపరీ ప్లెజర్ కోసము ఈ డోపమైన్ రిలీజ్ కోసం వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. కానీ ఒకానొక సమయంలో ఏమవుతుందంటే అది పూర్తిగా మన బ్రెయిన్ని హైజాక్ చేసేసి, నువ్వు ఇప్పుడు తింటావా చస్తావా, అంటే తీసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, లేకపోతే నీకు ఇంకో దారి లేదు అని ఒక బ్రెయిన్ అనేది, మైండ్ అనేది ప్రెషర్ పెడుతుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు అడిక్షన్లోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఈజీగా దొరకడం, ఇంకొకటి యాక్సెస్ బాగా ఉండడము. ఇప్పుడు కూడా చూడండి, కాలేజ్ పక్కన, స్కూల్స్ పక్కన, చిన్న చిన్న కూడళ్లలో కూడా ఇవి దొరుకుతూ ఉండడం వల్ల యాక్సెస్ ఈజీగా ఉంది, తక్కువ ధరలో దొరుకుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఏదైనా చూడండి, మనకు తొందరగా దొరికితే తొందరగా అలవాటు అయిపోతాము. ఇది కూడా అంతే, వాళ్ళకి తొందరగా దొరుకుతుంది, అందుకని యాక్సెస్ వల్ల వాళ్ళు తొందరగా దానికి అడిక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి, నార్మలైజింగ్ జరిగిపోతుంది ఇది. అంటే చూడండి, సినిమాల్లో కావచ్చు, టీవీలో కావచ్చు, లేదా షార్ట్ సీరియల్స్లో కావచ్చు, లేదా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు సోషల్ మీడియాలో కూడా డ్రగ్స్ అనే దాన్ని నార్మలైజ్ చేసేసారు. అంటే ఇట్స్ ఓకే అనే ఒక నార్మలైజేషన్ జరిగింది. అందుకని అది తీసుకుంటే పెద్దగా తప్పు లేదని ఒక నమ్మకం అంటాం దీన్ని. అంటే రీవైరింగ్ జరిగిపోయింది యూత్కి. ఇంతకుముందు చూడండి, అసలు కొంచెం ఆల్కహాల్, మందు తాగితే తప్పు, సిగరెట్ తాగితే అంటే కొంత ఒక విలువలు అది ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇట్స్ ఓకే అనే ఒక ఫీలింగ్ అనేది బాగా వచ్చింది. అంతేకాకుండా కొన్నిసార్లు, ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు పర్సనాలిటీలోనే ఇంపల్సివ్ నేచర్ అని ఉంటుంది కొంతమందికి, లేదా వాళ్ళకి జెనెటిక్గా కూడా, అంటే పుట్టుకలోనే వాళ్ళకు ఒక రకంగా ఆ ఇంపల్సివ్ నేచరు, తొందరగా దేనికైనా ముందుకెళ్ళే తత్వం, ఇవన్నీ కూడా పుట్టుకతోనే కొంతమందికి వస్తాయి. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా అలాంటిది అయినప్పుడు రెండు కలిసి వాళ్ళని అడిక్షన్కి తీసుకెళ్తాం. మరి ఏం చేయాలి? ఇన్ని కారణాలు ఉన్నాయి, కానీ మరి ఏం చేయొచ్చు? మొట్టమొదటిగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, మానిటరింగ్ కూడా చేయాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్ అనే
ఈ ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ లోపల ఎవరో ఒకరు మంచోళ్ళు ఉంటారు, ఎవరో ఒక పిల్లలు కొంచెం తెలివిమంతులు ఉంటారు, వాళ్ళు లీడర్స్ అవ్వాలి, వాళ్ళు వీళ్ళని మెంటర్ చేయాలి, మోటివేట్ చేయాలి, వీళ్ళను బయటకి తీసుకురావాలి. సో నేనేమంటానంటే ఫ్రెండ్స్లో కూడా ఒక రకమైన గ్రూప్స్, ఆ గుడ్ బీయింగ్ గ్రూప్స్ అనే వాటిని కొంచెం ఆ కల్చర్ వస్తే బాగుంటుంది. ఇది ఏమవుతుందంటే అండి 10 మంది బాగలేరు, ఒకడు బాగున్నాడు, వీడు అదైపోతున్నాడు, అంతేగాని వీళ్ళందరినీ తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఆ ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు యూత్. దాన్ని తీసేయాలి. అవసరమైతే థెరపీ తీసుకోవాలి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి బయటికి ఎలా రావాలి అన్నప్పుడు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి థెరపీ తీసుకుంటే సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాము, లేదా మైండ్ఫుల్నెస్, రిలాక్సేషన్, ఈ థెరపీస్ ద్వారా అడిక్షన్ నుంచి దూరం చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అవసరమైతే మందులు కూడా తీసుకోవాలి, లేదా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అంటాం. అంటే 6 పిల్లర్స్ ఆఫ్ హెల్త్, మనం తీసుకునే ఆహారము, మనం తాగుతున్న వాటర్, మనకు శ్వాస మీద ధ్యాస, సరైన సమయం 8 to 10 hours, 6 to 8 hours నిద్రపోవడము, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడము, శ్వాస మీద ధ్యాస, అది ఎవ్రీథింగ్ ఇందాక చెప్పినట్టు, చివరిగా ఖచ్చితంగా రోజు పొట్టని క్లీన్ చేసుకోవడం. సో ఇవన్నీ జరిగితే వీటిని 6 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అంటాను నేను. వీటి ద్వారా కూడా ఖచ్చితంగా ఒక గుడ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా అడిక్షన్స్కి దూరంగా ఉండొచ్చు. సో జీవితం అనేది ఒకటే, మన పుట్టుక మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, బర్త్ డేట్ తెలియదు, డెత్ డేట్ తెలియదు, కానీ బర్త్ అండ్ డెత్ మధ్యలో ఉన్న సి అక్షరం, బికి డికి మధ్యలో ఉన్న సి అనే ఈ అక్షరము, అదే చాయిస్ ఆఫ్ లైఫ్. మత్తుకు బానిసలవుతారా, లేదా ఒక మంచి భవిష్యత్తును కాపాడుకుంటారా? యువత మీ చేతుల్లో ఉంది, జాగ్రత్త పడండి.